రోహింగ్యాస్ని మాత్రం మనం పంపించడానికే ట్రై చేస్తాం. దీనికి సంబంధించి రీసెంట్గా UNHRC ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిందనమాట. ఇండియా రోహింగ్యాస్ని అరేబియన్ సీలో పడేస్తుంది, దీని మీద ఎంక్వైరీ జరగాలి అని చెప్పి. అయితే భారతదేశం మాత్రం రోహింగ్యాస్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇకపోతే ఎవరికి పడితే వాళ్ళకి వాళ్ళు అడగంగానే కోరంగానే శరణార్థం ఇచ్చే పరిస్థితుల్లో మాత్రం ఇండియా ఇప్పుడు లేదు. మనం చూస్తాం రీసెంట్గా నార్త్ ఈస్ట్లో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ NRC ఇదంతా గమనించాం కదా. దాదాపు అస్సాంలో 19 లక్షల మంది వాళ్ళ సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోలేకపోయారనమాట. ఇలా నార్త్ ఈస్ట్లో చాలా మంది రెఫ్యూజీస్, చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దేశానికి వచ్చేసారనమాట. ఇక్కడ పరిస్థితి ఏంటంటే అక్రమ వలసదారులని నియంత్రించే హక్కు ఏ దేశానికైనా ఉంది. ఆల్రెడీ మన నార్త్ ఈస్ట్ అనేది ఈశాన్య రాష్ట్రాలు అనేవి చాలా బలహీనంగా ఉంటాయి అనమాట. అక్కడికి విపరీతమైన లక్షల కొద్ది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తే అక్కడ పూర్తి స్థాయిలో సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంది. ఆల్రెడీ తలెత్తాయి కూడా. ఇక్కడ రెఫ్యూజీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అనేది కూడా కొన్నిసార్లు డూప్లికేట్ అవుద్ది అనమాట. ఎవరు రెఫ్యూజీయో ఎవరు ఇల్లీగల్ ఇమిగ్రెంటో మనం పూర్తి స్థాయిలో చెప్పలేము కూడా. చాలా మంది రెఫ్యూజీస్ ఇల్లీగల్గానే వచ్చేస్తారు. కాబట్టి ఈ పరిస్థితిలో ఇండియా ఖచ్చితంగా ప్రాక్టికల్గా స్టాండ్ తీసుకుని చాలా మందిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఎవరికైతే సిటిజన్షిప్ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఇండియా కొన్ని గైడ్ లైన్స్ కూడా ఫ్రేమ్ చేస్తుంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 కూడా వచ్చింది. కాబట్టి మనం గమనిస్తే భారతదేశం ఈ రూల్స్ అన్నింటినీ తీసుకొస్తుంది అనమాట. ఈ పరిస్థితిలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మేము భారతదేశంలో ఉంటాం, భారతదేశంలో శరణార్థం పెడతాం, లేదా భారతదేశంలో ఇల్లీగల్గా వచ్చేస్తామంటే భారతదేశంలో 3 వ్యవస్థలు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఈ 3 వ్యవస్థలు కూడా ఇమీడియట్గా ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు.